ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నువ్వంటే నాకు ద్వేషం, చచ్చిపో అని చెప్తే చచ్చిపోయేదాన్ని. వద్దు బావా, నువ్వు ఇంకేం మాట్లాడొద్దు. సంజాయిషి ఇచ్చుకోను, నిన్ను నువ్వు సమర్థించుకోను, ఈ ప్లాన్ నాది కాదను. నా దృష్టిలో నువ్వు ఒక ఇంచు కూడా తగ్గకూడదు బాబా. ప్రాణం పోయేంత వరకు నా దృష్టిలో నువ్వు గొప్పగానే ఉండాలి. నేను చెప్పేది విను భూమి. వద్దు, వద్దన్నాను కదా బావా, మాట్లాడద్దు. మా నాన్న తీసుకొచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు నన్ను ఎప్పుడైనా ఒక్కసారైనా ప్రేమగా చూసావా బావా? ఒక్కరోజైనా భూమి బాగున్నావా అని అడిగావా నువ్వు? మా తమ్ముడితో నీ చెల్లి పెళ్లికి కండిషన్ పెట్టానని పూలు తెచ్చావే కానీ మనస్ఫూర్తిగా ఎప్పుడైనా మల్లెపూలు తీసుకొచ్చావా బావా? అలాంటిది ఈరోజు ఏకంగా గోల్డెన్ నెక్లెస్ నాకు గిఫ్ట్ గా ఇస్తున్నావని పొంగిపోయానే కానీ ఎందుకు ఇస్తున్నావా అని ఆలోచించలేకపోయాను. ఇచ్చే ముందు కూడా నీ నోటి నుంచి నా సమస్య తీరిపోతుంది అన్న మాట కూడా నేను విన్నాను బావా. నేనే సమస్యనని ఇప్పుడు నాకు అర్థమైంది బావా. భూమి, అది నేను వేరే ఉద్దేశంతో చెప్పాను భూమి. వద్దు బావా, వద్దు. నువ్వు నా దృష్టిలో ఇంతే గొప్పగా ఉండాలి, ఇంచు కూడా తగ్గకూడదు బావా. నీ ప్లాన్ ఫలించింది. నేను ఇంకా వెళ్తాను. జైలు జీవితం తర్వాత మా నాన్న బ్రతికుంటే మా ఇంటికి వెళ్తాను, లేదంటే నా జీవితాన్ని వెతుక్కుంటూ ఎక్కడికైనా వెళ్ళిపోతాను. అత్తయ్య, వెళ్తాను అత్తయ్య. నా గురించి మీరు బాధపడకండి. మిమ్మల్ని బావ బాగా చూసుకుంటాడు, ఆ నమ్మకం నాకుంది. మీ ఇద్దరూ చక్కగా ఉండండి. నక్షత్ర, ఇప్పుడు చెర్రీతో ఎలా ఉన్నావో అలానే ఉండు. చెర్రీ చాలా మంచోడు. ఏంటి అమ్మ ఇంకా రావట్లేదు? రుక్మిణి, యాదగిరి, వెళ్ళి అమ్మాయిని తీసుకురండి. ఓకే సార్. చెర్రీ, ఈ ఊరు వచ్చినప్పుడు నాకు మొట్టమొదటిసారిగా హెల్ప్ చేసిన చేతులు ఇవి. ఈ చేతిని నేను ఎప్పటికీ మర్చిపోను. అవతల నా కోసం చీకటి జీవితం ఎదురు చూస్తుంది. వెళ్తాను చెర్రీ. మేడం, 2 నిమిషాలు అయిపోయింది. ఎస్ఐ గారు సీరియస్ అవుతున్నారు, రండి. భూమి,
చిగురేసెను కళలే నా నిషేధి గదిలో నీ ఉషోదయాలే జత కూడవు లేవే ఇరు జగములు వేరే ఆయండ మావుల భ్రాంతి లాంటిదే మన ఈ బంధం నారాతలో ఏ గీత నిన్ను చూపదే మీరు పంపించిన నకిలీ పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లింది గగన్ని కాదు, భూమిని. వాట్? అవును, మాదక ద్రవ్యాల కేసులో ఇరికించి నకిలీ పోలీసులతో అరెస్ట్ చేయించి ఆ గగన్ని చంపాలనుకున్న మీ ప్లాన్ అయితే బాగుంది. కానీ వాడికి బదులుగా ఆ భూమి అరెస్ట్ అయింది. నేనే ఆ బిజినెస్ ని చేస్తున్నాను అని భూమి ఒప్పుకుంది. ఆ భూమికి ఏమన్నా పిచ్చా? కాదు, పిచ్చి ప్రేమ. మీరే చూసారుగా, ఆ గగన్ గణ్ణి పోలీస్ స్టేషన్లోని చంపేద్దామని మీరు చూస్తే మీకు ఆ స్టేషన్లో అడుగు పెట్టే అర్హత లేకుండా చేసిందది. అది దాని ప్రేమ. ప్రమాదకరమైన మాదక ద్రవ్యాల కేసునే తన నెత్తిమీద వేసుకుంది. అది దాని ప్రేమకి పరాకాష్ట. ఛీ, అసలదొక ప్రేమ పిశాచి. ఆ భూమి బతికొండగా మనం ఆ గగన్ గణ్ణి టచ్ చేయలేం. నిన్న మొన్నటి వరకు భూమి అంటే చిర్రుబురులాడే ఆ గగన్ ఇప్పుడు దాన్ని ఇష్టపడ్డం మొదలుపెట్టాడు. అది మీరెలా కన్ఫర్మ్ చేస్తున్నారు? గోల్డ్ నెక్లెస్ ని ఆ భూమికి గిఫ్ట్ గా ఇచ్చాడు.